హాయ్ ఎవ్రీవన్, నీట్ సిలబస్ బయాలజీ ఎక్స్క్రీషన్ లెసన్ లోని కౌంటర్ కరెంట్ మెకానిజం ని ఫటాఫట్ గా చూద్దాం. లైక్ చేసేయండి. మెకానిజం ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫిల్ట్రేటర్ హ్యూమన్ కిడ్నీ లాస్ ఆఫ్ వాటర్ ని ప్రివెంట్ చేయడానికి కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ని ఫామ్ చేస్తుంది. దీంట్లో నెఫ్రాన్ పార్ట్స్ హెన్లీస్ లూప్, వాసా రెక్టా సిగ్నిఫికెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. The flow of filtrate in two limbs of Henle's loop is in opposite direction, thus a counter current. Henle's loop లో టూ లిమ్స్ లో డిసెండింగ్ లూప్, అసెండింగ్ లూప్ లో ఫ్లో ఆఫ్ ఫిల్ట్రేట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది కదా, అదొక కౌంటర్ కరెంట్. ద ఫ్లో ఆఫ్ బ్లడ్ త్రూ టూ లిమ్స్ ఆఫ్ వాసా రెక్టా ఈజ్ ఇన్ ఆల్సో ఏ కౌంటర్ కరెంట్ ప్యాటర్న్. అసెండింగ్ లూప్, డిసెండింగ్ లూప్ లో రెండిట్లో ఫ్లో ఆఫ్ బ్లడ్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది కదా, అదొక కౌంటర్ కరెంట్. The proximity between the Henle's loop and vasa recta as well as counter current in them maintaining an increasing osmolarity towards inner medullary interstitium from 300 milliosmol per liter in cortex to about 1200 milliosmol per liter in medulla. Henle's loop లోని ఫ్లో ఆఫ్ ఫిల్ట్రేట్, వాసా రెక్టాలోని ఫ్లో ఆఫ్ బ్లడ్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది కదా, అది కూడా ఒక కౌంటర్ కరెంట్ మెకానిజం ని ఫాలో అవుతాయి. సో ఈ డయాగ్రామ్ చూడండి. కార్టెక్స్ లో 300 మిల్లీ ఆస్మోల్ పర్ లీటర్ ఉంది అండ్ ఇంటర్ మెడులరీ ఇంటర్స్టిషియం లో 200 మిల్లీ ఆస్మోల్ పర్ లీటర్ ఉంది. ఈ మెయిన్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్స్ మనకు NaCl అండ్ యూరియా వల్లనే జరుగుతుంది. NaCl అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీస్ నుంచి బయటికి వచ్చి డిసెండింగ్ లూప్ ఆఫ్ వాసా రెక్టాలోకి వెళ్తుంది. వెళ్ళి అసెండింగ్ లూప్ ఆఫ్ వాసా రెక్టాలో నుంచి బయటికి వచ్చి ఇంటర్ మెడులరీ రీజన్ లోకి వచ్చేస్తుంది. అండ్ యూరియా అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీక్ లోకి వెళ్ళి కలెక్టింగ్ డక్ట్ ద్వారా ఇన్నర్ మెడులరీ రీజన్ లోకి వచ్చేస్తుంది. ఈ స్పెషల్ అరేంజ్మెంట్ వాసా రెక్టా అండ్ హెన్లీస్ లూప్, దీన్నే మనం కౌంటర్ కరెంట్ మెకానిజం అంటాము. హ్యూమన్ కిడ్నీ 4 times కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ని ఫామ్ చేయగలుగుతుంది. 300 into 4 చేస్తే 1200 కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.